రుద్రయ్య రక్తంతో తడిసిన కత్తితో ఆవేశంగా ముందుకు దూసుకొస్తున్నాడు. జుజంగ్ ప్యాన్ చేస్తే అదేంటండి బాబు అంతలా కేకేశారు? భయపడి చచ్చాను. నీకెందుకు అంత భయం? కాదా అండి మరి అంతలా కేకేశారు. సరే నువ్వేంటి ఇంత రాత్రిపూట ఇలా వచ్చావు? చేతులుగా రక్తం, ఆ తక్కి, ఆ కత్తి. ఇయ్యా చిన్న హత్య చేసి అక్కడి నుంచి ఇక్కడికి నేరుగా వచ్చేసాను. దేనికి? అదేంటండి అలా అడుగుతారు? ప్రొడ్యూసర్ నట్టుకుని ఆ ఏంటా పిచ్చుకొచ్చిండు. ప్రొడ్యూసరా? అదేంటండి మరి సినిమా తీసుటండి దాన్ని ఏంటంటారండి? ప్రొడ్యూసరా? మరి ఆ మాట కోసమే కదండి ఇన్ని కట్టాలో. సరే నీళ్ళు ఎక్కడా? దేనికి? ఆగడానికి. ఓహో పరిగెత్తుకొచ్చారు కదండి, తెగ దాహంగా ఉంది. అబ్బా గుండె సలబడిందండి బాబు. రండి తీరిగా కబుర్లు ఆడుకుందాం. ఇప్పుడు కబుర్లేటి? మరి ఎప్పుడు కుదురుద్ది? అవతల నాకు చాలా పనులు ఉన్నాయండి. కూర్చోండి. అలాగే కానీ ఆ కత్తిని దూరంగా ఉంచు. వెళ్ళాలా కూర్చో. అయిపోయిందండి, ఓ పని ఫినిష్ అయిపోయిందండి. ఇడింపి అదేనండి నా పెళ్ళం. దాన్ని లేపేశానండి. ముందరే చెప్పాను కదండి నా పెళ్ళాన్ని బావమర్తిని లేపేసి వస్తానని. అన్నట్టుగానే వాళ్ళు ఇద్దరినే లేపేయడానికి బేరం ఆడానండి. అనుకున్నట్టుగానే ఓ పెద్ద మనిషి ఏమో ₹1,00,000 అడిగాడండి. సరే అన్నాను కానండి, అంతలోనే మళ్ళీ మనసు మార్చుకున్నానండి. తీసేదేమో భారీ బడ్జెట్ మూవీ కదా, దానికి 49 లక్షలు సరిపోద్ది. అందుకని ఆ పనేదో నేనే చేసి పెడితే మనకి లచ్చ మిగులుద్దని మాట వరుసకి నా పెళ్ళాన్ని నేనే కసక్కం అనిపించేశాను. తమరు శ్రమించాలా? అందులో చిన్న పొరపాటు జరిగిపోయింది. ఏమైంది? నా పెళ్ళాన్ని చంపి ఆడు తిరిగే తలికి నా బామ్మర్ది అక్కడ లేడండి. ఆడు పారిపోయాడండి. దొంగేదవా ఎటు వెళ్ళిపోయాడో ఏంటో కనపడటం లేదండి. బతికిపోయాడు. బతకనిస్తానేటండి. ఆడు బతికితే మనకు చాలా కష్టమండి. అందుకని వాళ్ళు లేపేయాలండి. లేపేస్తానండి ఇయ్యాలో రేపో, అంతే తేడా. సరిగాని వాష్ బేసిన్ ఎక్కడండి? ఎందుకు? చేతులు కడుక్కోవడానికే. అదిగో అక్కడ.
అదేంటండి బాబు అంతలా కేకేశారు బెదిరి సచ్చాను నువ్వా మరి ఆ, ఈ కత్తి మీకు ఆడ ఉంచండి ముందు ముందు మన సినిమాగానే పనికొత్తదేమో అయ్యో, నా దగ్గర ఉంచండి మళ్ళీ అప్పుడు మనం ఎక్కడ ఎత్తుక్కుంటాం ఉంచండి వస్తానా ఆ, మా బావుమర్తిని లేపేసి వస్తానండి ఆ, మాట వరుసకే మళ్ళీ వస్తానా ఆ. సేయం. అయ్ బాబోయ్. ఆయ్. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ఆయా 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 వస్తున్నాను అయ్యగారు. ఎక్కడికి? అయ్యగారు కాఫీ. నేనున్నానుగా, నేను చూసుకుంటాలే. ఇది లైవ్. ఆ. కాఫీ 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 తీసుకోండి. మీరేంటిలా? ఆయా ఏమంది? ఆయా ఆవిడ వంట పని చూసుకుంటుంది. నాకు తప్పదుగా, నేను ఇంటి పని చూసుకుంటున్నాను. తీసుకోండి. అదా అలాగా కాఫీ తీసుకోవడం? ఇంత చక్కని చిన్నది చిక్కటి కాఫీ అందిస్తుంటే ఏ మగాడైనా ఎలా తీసుకుంటాడు? ఎలా? కాఫీతో పాటు ఈ చిన్నదాన్ని కూడా మెల్లగా మెల్లమెల్లగా ముందుకు తీసుకుని ఇటు నన్ను అటు కాఫీని. మధు అడిగారు కాబట్టి చెప్పాను. ఏమైంది ఇప్పుడు? అది సరే, మన సంగతి ఏం చేశారు? అదేనండి, మన ఇద్దరం లేచిపోవడం. సూట్ కేసు పట్టుకుని రాత్రంతా పోర్టికోలో ఒకటే వెయిటింగ్. మీరు రాలేదు. ఇంతలో తెల్లగా తెల్లవారిపోయింది. సరే, చేసేదే ఉందని తలంటుకుని ఇలా మీ ఇంట్లోకి గృహప్రవేశం చేసేశాను. చాలా పొద్దుపోయింది. నేను లేస్తాను, కానీ మీరు కాస్త దయచేస్తారా? ఓకే, విత్ ప్లెజర్. క్విక్, కమ్ ఆన్ యా.
ఏంటమ్మా? చెప్పమ్మా. నా మాట నాకు వినిపించడం లేదు, మీ మాట కూడా నాకు వినిపించడం లేదు. ఏమైంది డాక్టర్? నాకేమైంది? చెప్పండి డాక్టర్, నాకేమైంది? చెప్పండి ప్లీజ్. ఏమీ కాలేదమ్మా, నీకేం కాలేదు. డోంట్ వరీ, రిలాక్స్ అవ్వమ్మా, ప్లీజ్ రిలాక్స్. చూడు, ఈ టాబ్లెట్స్ రోజుకు 3 సార్లు, మార్నింగ్, ఈవినింగ్, నైట్. ఓకే. టైం ప్రకారం ఇవ్వాలి. అలాగే ఈ ఇంజెక్షన్స్ కూడా. అలాగే డాక్టర్. పూర్ గర్ల్. కట్. షిఫ్ట్. మేనేజర్ సార్. లొకేషన్ షిఫ్ట్ అరగంటలో జరిగిపోవాలి. ఓకే సార్. లైట్ పోతే మళ్ళీ ప్రమాదం. అవును సార్. అర్థమైంది కదా? క్యారీ. ఓకే సార్. నమస్కారం సార్. రండి ప్రొడ్యూసర్ గారు, రండి కూర్చోండి. చెప్పండి. ఈ షెడ్యూల్తో మన సినిమా పూర్తయినట్టే కదండి? అందులో అనుమానం లేదు, అయి తీరుతుంది. మంచి విషయం చెప్పారు. ఏంటి సంగతులు చెప్పండి. చెప్తా కానీ మీరు మరోలా అనుకోకూడదు. చెప్పండి. మరేం లేదు డైరెక్టర్ గారు, మా రాజుగాడు నిన్ననే ఆఫ్రికా నుంచి వచ్చాడు. మీకు తెలుసు కదా, వాడంటే నాకు పిచ్చి సెంటిమెంట్. అందుకని వాడి పేరు మీదే మన ప్రొడక్షన్ కూడా. తెలిసిందే కదా, మన బ్యానర్ పేరే రాజు ప్రొడక్షన్స్ కదా, వాడి పేరు మీదే నాకు అన్నీ కలిసి వచ్చాయి. ఈ రోజు ఈ సినిమా తీస్తున్నానంటే అదంతా వాడి చలవే. కొందరు జాతకాలు అంతే సార్, వాళ్ళ పేరు చెప్పిస్తూ మట్టిని పట్టుకుంటే చాలు బంగారం అయిపోతుంది. నిజం చెప్పారు. నేను ఎప్పుడు అంతే. చెప్పండి. ఇప్పుడేమో మా రాజుగాడి పేరు మీదే మొత్తం సినిమా అంతా వస్తే బాగుంటుంది అనిపిస్తోంది. అంటే మరేం లేదు డైరెక్టర్ గారు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం టోటల్గా మొత్తం అన్నీ వాడి పేరు మీదే వస్తే కలిసి వస్తుందని. అది ఎలా కుదురుతుందండి? టెక్నీషియన్స్ ఒప్పుకోవద్దా? ఒప్పుకుంటారు. ఆల్రెడీ కొంతమంది ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోరండి? ఇస్తానన్న దాని మీద ఇంకాస్త ఎక్కువ ఇస్తానంటే సరేనన్నారు అందరూ. కథ, మాటలు, పాటలు, సంగీతం ఆల్రెడీ వాడి పేరు మీద కొనేశాను. ఇకపోతే స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఈ రెండే మిగిలాయి. ఈ రెంటిని మీరు ఒప్పుకుంటే మీ దగ్గర నేను కొనుక్కుందాం అనుకుంటున్నా. ఎంత కట? మీకు ఇస్తానన్న 15 కాక మరో 5 ఎక్కువ ఇస్తాను. అంటే 20 లక్షలు. ఆ రెండు ఇచ్చేసేయండి. అప్పుడు హాయిగా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం రాజు అని వేసేసుకుంటాను. నా మాట కాదనకండి, ఇచ్చేయండి. కాదను గాని ఒక్కసారి ఆ కకరంని చూపిస్తారా? చూసి తరిస్తాను. కకరం వాడి పేరు కాదండి, రాజు. రాజండి. అది తెలుసులండి, కాకపోతే మీ రాజుగారిని ముద్దుగా కకరం అని పిలుచుకుందాం. కకరం ఏమిటండి? కకరం కకరం అంటే కబ్జాలో కళారంగం అని. ఇంతకీ మీ రాజుగారు ఎక్కడా? వాడు ఇంట్లో ఉన్నాడండి.
చూస్తానంటే ఫోటో చూపిస్తాను. చూపించండి, తరిస్తాను. ఆ. ఆ. చూడండి చూడండి. ఆ. ఏంటిది? కుక్క? కాదండి, రాజుగాడు, మా రాజుగాడు. రాజుగాడంటే కుక్క? అవునండి, వాడి పేరుతోనే మాకంతా కలిసి వచ్చింది. అందుకనే సెంటిమెంట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, కాదనకండి. సరే, కనుక్కుని చెప్తాను. ఆ? ఎవరిని? మా ఇంట్లో రాణి. చెప్పాలి మరి. తప్పకుండా. ఎప్పుడు? ఏమో, ఆవిడ మూడ్ని బట్టి ఉంటుంది. అసలే మితభాషి. ఎక్కువ మాట్లాడరేమో. వస్తే కదా మాట్లాడడానికి. పాపం అరుపులతోనే సరిపెట్టుకుంటా. అంటే రాణి మా ఇంట్లో ఆడకుక్క పేరు. దాన్ని కనుక్కుని చెప్తాను. ఇది నా సెంటిమెంటు. వస్తా. ఆ? కళ కళ కళగారు కళగారు కళ కళ డాక్టర్, నాకు వినిపిస్తుంది డాక్టర్, వినిపిస్తుంది. నా చెవులు పనిచేస్తున్నాయి. నన్ను ఇప్పుడు మీరు పిలిచారు, అవునా? చెప్పండి డాక్టర్. అవునమ్మా, అవును. వినిపిస్తాయమ్మా, నీకన్నీ వినిపిస్తాయి. అయితే మేమిచ్చే మందులు ఇంజెక్షన్లు నువ్వు రెగ్యులర్గా వాడాలి. వాడితేనే, లేకపోతే చాలా కష్టం. డాక్టర్. అవునమ్మా, యాక్సిడెంట్ వల్ల నీ చెవి దగ్గర నరాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. క్రమం తప్పకుండా జాగ్రత్తగా మందులు వాడితేనే ఫలితం కనిపిస్తుంది. అశ్రద్ధ చేసావనుకో, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. కళా కళా మేడం, ఏమ్మా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఎలా ఉంది ఒంట్లో? బాగున్నాను సార్, పర్వాలేదు. నేనైతే నువ్వు చచ్చిపోతావు అనుకున్నాను. అమ్మయ్యా, దేవుడున్నాడు, నువ్వు బ్రతికావు. మరే, ప్రమాదం జరిగింది నీకు కాదు తనకన్నట్టుగా మేడం గారు ఎంత వెలువెల్లాడిపోయారో తెలుసా? అవును. ఏదైతేనే మొత్తానికి శుభం కాడు పడింది. సంతోషం. ఏంటి అప్పుడే క్లైమాక్స్ నవ్వులు వినిపించేస్తున్నా ఏంటి? అదిగో ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చేసారు. ఏంటి కదా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ దెబ్బతో నీకు తగిలిన దిష్టంతా పోయిందనుకో, ఇక నీకు తిరుగు లేదు. హీరోయిన్ గా నువ్వు నిలబడిపోతావు అంతే. రెండు రోజుల్లో కలర్ డిశ్చార్జ్ అయిపోద్ది. డాక్టర్ గారు చెప్పారు. మనం షూటింగ్ మళ్ళీ మొదలెడదాం. చిత్తం, తప్పకుండా. ఇదో మొన్న జరిగిన ప్రమాదాన్ని మన కెమెరామెన్ ఫిల్మ్కి ఎక్కించేసేట. నేను చెప్పాడు నాతో. అయితే దాన్ని చక్కగుంచు, దాన్ని మన బొమ్మ 100 రోజుల పండుగ నాడు జనానికి చూయిద్దారి అన్నాను. ఎలాగుంది ఐడియా? మంజనమో, నువ్వు చెప్పాలా? చాలా చాలా బాగుంది. అది మాట. షూటింగ్లో నటి కళకి తీవ్ర గాయాలు. సతీష్, నీకు ఈ సంగతి తెలుసా? షూటింగ్లో ప్రమాదం జరిగి కళగారికి బాగా గాయాలయ్యాయిట. ఆసుపత్రిలో ఉన్నారట, చూడు.